శ్రీ గురుభ్యో నమః. తటిల్లతా సమరుచి, మెరపు తీగతో సమానమైన కాంతిగల అమ్మ. అమ్మాయి తన శిరోజాలను 3 పాయలుగా తీసి జడవేసినట్టుగా ఇడ, సుషుమ్న, పింగళ నాడులు పెనవేసుకొని మూలాధార నుండి సహస్రారం వరకు ఉంటుంది. జడలో మధ్యపాయల ఇడా పింగళ మధ్య సుషుమ్నా నాడి మెరుపు తీగలా ఉంటుంది. మంత్రపుష్పంలో ఇలా ఉంది: నీలాతోయద మధ్యస్థాద్విద్యుల్లేకేవ భాస్వర. 2 నల్లటి మబ్బుల మధ్య మెరిసే మెరుపు తీగల సాధకునికి అమ్మవారు అలా మెరుపులా దర్శనమిస్తుంది. భవజ్వర చికిత్సాం అంటారు మూక కవి. సంసారం అనే జబ్బుకు ఆ మెరుపు తీగను ధ్యానించడమే మందు. అమ్మను, ఆ మెరుపు తీగను చూడడానికి ఈ చర్మ చక్షువులు చాలవు. అది కళ్ళు తెరిచి చేసే దర్శనం కాదు, కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం. చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాల మధ్యలో తలుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ అమ్మ. అదే అమ్మ దర్శనం. జీవితం తరించడానికి ఆ క్షణమాత్ర దర్శనం చాలు. ఉపాసకులు, ఋషులు ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులై తమ అంతఃచక్షువులతో ఆ దర్శనం చేయగలిగారు. మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరిమే ఉరుములాగా అమ్మ వాహనమైన సింహం గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది. ఆ గర్జన వల్ల కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకొని వెనువెంటనే తలుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసులో దర్శించగలిగితే అంతకన్నా కావలసిందేమిటి? అమ్మ తటిల్లతా కాంతులను చూడాలంటే ముందుగా అమ్మ కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే ఆ తల్లి కరుణించి దారి చూపిస్తుంది. సహస్రారం చేరి తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు తన అపురూపమైన తటిల్లతా రూపంతో దర్శనమిస్తుంది.